మరొకసారి ఉక్రెయిన్పై రష్యా భారీ దాడికి దిగింది. అత్యంత శక్తివంతమైన ఫ్యాబ్ 3000 బాంబులు ప్రయోగించింది. ఉక్రెయిన్కు చెందిన కీలక నగరం ఖెర్సన్పై ఫ్యాబ్ 3000తో భీకరమైనటువంటి దాడులు చేసింది. ఫ్యాబ్ 3000 బాంబు ధాటికి వంతెన పూర్తిగా చెల్లాచెదురైంది. ఉక్రెయిన్ ఆర్మీ రవాణాకు ఖెర్సన్ వంతెన చాలా కీలకంగా భావిస్తుంటారు. శనివారం రష్యా ఆయిల్ రిఫైనరీని ఉక్రెయిన్ పేల్చేసింది. మిలిటరీ ఎయిర్ బేస్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్పై దాడి జరిగింది. ఉక్రెయిన్ దాడికి కౌంటర్గా ఉక్రెయిన్ ఈ మిలిటరీ ఎయిర్ బేస్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ మీద దాడి చేసింది. అయితే ఉక్రెయిన్ దాడికి కౌంటర్గా ఫ్యాబ్ 3000 రష్యా ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం భీకరమైనటువంటి దాడులు. ముఖ్యంగా ఫ్యాబ్ 3000 భారీ డిస్ట్రక్షన్ను కలిగజేసేటువంటి ఈ వెపన్గా చెప్పుకోవచ్చు. మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి రష్యాకి సంబంధించినటువంటి ఈ ఆయిల్ స్టేషన్ మీద భారీ దాడి జరిగిన నేపథ్యంలో, ఆయిల్ స్టోరేజ్ మీద దాడి జరిగిన నేపథ్యంలో భారీ నష్టాన్ని మిగిల్చారు. అలాగే ఒక రిఫైనరీనే ఉక్రెయిన్ పేల్చేసింది పూర్తిగా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు సంబంధించినటువంటి ఒక వంతెన్ను ఫ్యాబ్ 3000 బాంబు వేసి పూర్తిగా ధ్వంసం చేసేసింది రష్యా. ప్రధానంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆర్మీని తరలించడానికి ఈ బ్రిడ్జిని చాలా కీలకంగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జిని డెస్ట్రాయ్ చేసినట్లయితే ఆర్మీ తరలింపు అనేది చాలా క్లిష్టతరంగా మారుతుంది అంటూ రష్యా భావించింది. ఈ నేపథ్యంలోనే ఆ బ్రిడ్జిని ధ్వంసం చేయడాన్ని మనం చూడవచ్చు. ఫ్యాబ్ 3000 బాంబ్ వేసి ఆ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అవడాన్ని మనం చూడవచ్చు. ఎంత భారీ డిస్ట్రక్షన్ జరిగిందో, ఎంత భారీ పేలుడు సంభవించిందో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కూడా పేక మేడలా కూలిపోయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోతున్నట్టు విజువల్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్ టాప్లో కనిపిస్తోంది. రష్యా ఫ్యాబ్ 3000 బాంబ్ వేసి ఆ బ్రిడ్జిని కూల్చేయడాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు సైనికుల్ని తరలించడానికి ఉపయోగించేటువంటి మ్యాప్ సంబంధించి మన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఎలా తరలిస్తారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది రెడ్ డాట్స్ మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కడెక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడ బాంబ్స్ వేస్తున్నారనే దానికి సంబంధించి క్లియర్గా మేజర్గా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తం మీద యుద్ధ పరిస్థితులు రోజు రోజుకి చాలా తీవ్రతరం అవుతున్నాయి. ఓవైపు మిలిటరీ ఎయిర్ బేస్తో పాటు ఒక ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్ దాడి చేయడం, రష్యాని భారీగా నష్టపరచడం. మరోవైపు రష్యా ఫ్యాబ్ 3000 బాంబులు వేసి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జెస్ను కూల్చివేయడం. వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, ప్రతి దాడులతో పూర్తిగా రెండు దేశాలు కూడా భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు అమెరికా ఉక్రెయిన్కు ఆయుధాలను తిరిగి అందిస్తున్న నేపథ్యంలో కొత్త రకమైనటువంటి ఉత్తేజం కనిపిస్తోంది. ఉక్రెయిన్లో మరింత బలం కనిపిస్తోంది, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మరోవైపు అమెరికా తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది రష్యాతో డీల్ చేస్తున్న వాళ్ళతో భాగంగా. ఈ నేపథ్యంలో ఇండియా మీద కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇలా ఓవరాల్గా అమెరికా ఇన్ఫ్లుయెన్స్తో ఓవైపు ఉక్రెయిన్ రెచ్చిపోయే ప్రయత్నం చేస్తుంది. రష్యా అంతకు నేను తగ్గనంటోంది. మరోవైపు రష్యాకి అమెరికాకి ముదురుతున్నటువంటి వివాదాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి తెలుసుకుందాం. నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. మనోజ్, మొదటి నుంచి ఈ యుద్ధ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నారు. యుద్ధం జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి ప్రజెంట్ కండిషన్ ఒకసారి తెలుసుకుందాం. మనోజ్, ప్రజెంట్ పరిస్థితి ఏంటి? దాడులు భీకరంగా జరుగుతున్నాయి. ఓవైపు రష్యా మిలిటరీ ఎయిర్ బేసెస్ మీద, లేదంటే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీస్ మీద ఉక్రెయిన్ దాడి చేస్తుంది. మరోవైపు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి బ్రిడ్జెస్ని, రోడ్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది రష్యా. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సో రష్యా ఉక్రెయిన్ వార్ కు సంబంధించిన విషయంలో చూస్తుంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకి వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి అంతా ఏమనుకుంటున్నారంటే రష్యాని ఏదో తెలియని తప్పు చేస్తుందేమో, రష్యాని తప్పు చేసి ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందేమో అని చెప్పి భావిస్తున్నారు. కానీ రష్యా చేసేటువంటి దాడి కంటే కూడా ఉక్రెయిన్ చేసేటువంటి దాడి డెఫినెట్ గా అక్కడ ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేదానికంటే కూడా ఒక తేలుకొండిలాగా కావాలని రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నం చేస్తుంది ఉక్రెయిన్. నిన్న ఉక్రెయిన్ మొదటిగా దాడి చేసింది రైజన్ సౌత్ ఈస్ట్ ఆఫ్ మాస్కో. ఇది ఇక్కడ ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ దగ్గర దాడులు చేసింది. అక్కడ పెద్ద ఎత్తున భారీ విధ్వంసం జరిగి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి, ఆయిల్ రిఫైనరీస్ అంటే ఇక దానికి కంప్లీట్ గా ఫ్లేమబుల్ కాబట్టి పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా మంటలతో వ్యాపించాయి. మరోవైపుగా ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ
ఓరెనేజ్ అనేటువంటి ఒక రీజియన్ పైన కూడా దాడి చేసింది. ఆ తర్వాత డ్రోన్స్ తో ఇవన్నీ దాడులు చేసింది డ్రోన్స్ తోనే. ప్రిమోర్స్కో అండ్ అటార్స్క్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. ఇవన్నీ కూడా ఆయిల్ రిఫైనరీ స్టేషన్ సంబంధించినవి. ఇక మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ సంబంధించిన దాంట్లో ప్రిమోర్స్కో అండ్ అటార్స్క్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ దగ్గర పెన్జా, ఇవన్నీ ఏరియాస్ మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా కొంత ఉన్నప్పటికీ ఏదేమైనా రష్యాలో ఉన్నటువంటి ఒక 3 ఆయిల్ స్టేషన్స్ దగ్గర, 2 ఎయిర్ ఫీల్డ్స్ దగ్గర అండ్ ఒక ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ దగ్గర దాడి చేసింది ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ దాడులు చేసి డ్రోన్ల ద్వారా ఇక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత ఇంకా రష్యా చూస్తూ కూరుకోలేదు. సో రష్యా మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఒక ట్వీట్ చేసుకొచ్చాడు, మేబీ అప్రాక్స్ ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా. సో తను ఏం చెప్పాడంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము, మేము దాడి చేయాలని ఆలోచన లేదు, ఉక్రెయిన్ కంట్రోల్ చేయాలి, ఉక్రెయిన్ పైన దాడి చేయాలని ఆలోచన మాకు లేదు, కానీ ఉక్రెయిన్ మాపై దాడి చేస్తే మాత్రం తప్పకుండా 1కి 2 సార్లు వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే మేము 2 సార్లు దాడులు చేసి వాళ్ళని తిప్పి కొడతాం, ప్రతీకార దాడిగానే భావించాలి, ప్రతిఘటన లాగా భావించాలి, మేము దాడి చేయాలని ఆలోచన లేదు అనేటువంటి మాటని పుతిన్ అండ్ ట్రంప్ కి మధ్య ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడించాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నదే చాలా క్లియర్ గా, అక్కడ ఎటు చూసినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసేటువంటి మాటల కంటే కూడా ఉక్రెయిన్ ఫస్ట్ ముందుగా రష్యాపై దాడి చేస్తాం. ఇటీవల కాలంలో మనం చూసాం, కొన్ని రోజుల పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంబంధించి కొంత అంటే చిన్న దాడులు జరుగుతున్నాయి, కానీ ఇంత దీపినటువంటి దాడులు జరిగిన సంఘటనలు చాలా తక్కువగానే చెప్పాం మనం కూడా. ఎందుకంటే ఆ స్థాయిలో దాడులు జరగలేదు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నిన్న సబ్మెరైన్స్ పంపించాం రష్యా దగ్గరికి, రష్యాను చుట్టుముట్టేశామని చెప్పాడో అప్పుడు ఉక్రెయిన్ కూడా మళ్ళీ యాక్టివ్ అయింది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ మరింతగా దొరుకుతోంది. అట్ ది సేమ్ టైం డ్రోన్స్ కూడా. ఈ మధ్యలో మనం ఒకటి మిస్ అయిన పాయింట్ ఏంటంటే, బ్రిటన్ నుంచి కొన్ని లక్షలాది డ్రోన్స్ వచ్చాయి ఉక్రెయిన్ కి. బ్రిటన్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది, లక్షలాది డ్రోన్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నా అవసరమైతే ఉక్రెయిన్ కి ఫుల్ ఎక్స్టెంట్ సపోర్ట్ ఇస్తాం, ఉక్రెయిన్ ని కాపాడడం కోసం ఎంత దూరమైన వెళ్తామనేటువంటి మాటని చెప్పుకొచ్చి ఉక్రెయిన్ కి డ్రోన్స్ అందించింది. సో ఇప్పుడు ఆ డ్రోన్స్ సహాయంతోనే రష్యా పైన రోజుకోసారి దాడి చేస్తున్నాడు. అయితే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా రష్యా ఫ్యాబ్ 3000, ఇక్కడ 3000 ఇన్ ద సెన్స్ 3000 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉన్నటువంటి ఆ బాంబ్ అది ఏకంగా ఎక్కడంటే బంకర్ ని పేల్చేయడం కోసం కానివ్వండి, న్యూక్లియర్ స్థావరాల దగ్గర సైతం ఒక భారీ విస్ఫోటనాన్ని కలిగించేందుకు ఉపయోగించిన బాంబర్ ఇది. రష్యా ఇండిజినియస్ వెపన్ ఫ్యాబ్ 3000 అనేటువంటి ఈ బాంబ్ ని ఎయిర్ క్రాఫ్ట్ల సహాయంతో నిన్న ఉక్రెయిన్ లోని ఒక ట్రాక్ పైన వేసింది, ఒక బ్రిడ్జ్ పైన వేసింది రష్యా. సో దీంతో ఉక్రెయిన్ ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. ఉక్రెయిన్ ఉన్నటువంటి చాలా స్థావరాల్లో కూడా ఇప్పుడు ఇది ఒక బంకర్స్ దగ్గర కానివ్వండి, ఇండస్ట్రియల్ సైట్స్ దగ్గర కానివ్వండి ఈ బాంబును వినియోగిస్తూ ఉంటారు. సో ఓవైపు ఇంత భీకరమైనటువంటి దాడులు రష్యా ఉక్రెయిన్ మధ్యలో కొనసాగుతున్నాయి. మీరు చెప్పినట్లుగా ఓవైపు అమెరికాకి రష్యాకి మధ్యలో పరిస్థితులు ఎలా ఉద్రిక్తంగా మారుతున్నాయి మనం చూస్తున్నాం. సబ్మెరైన్స్ వెళ్ళడం, మా దగ్గర బాంబ్స్ ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో అమెరికా అంతకుముందు గతంలో రష్యాకి 50 రోజులు టైం ఇచ్చింది, ఈ లోపు కనుక దారికి రాకపోతే, పీస్ అగ్రిమెంట్కి రాకపోతే మేము మీ సంగతి తేలుస్తామని చెప్పి. ఇప్పుడు నిన్న మళ్ళీ ట్రంప్ ఆ టైంని మార్చేశారు కదా, 10 to 11 days లోపు మేము టైం ఇస్తున్నాం, ఆ 50 days కాదు, అది తీసేద్దాం, 10 to 11 days ఇస్తున్నాం టైము, ఈ లోపు కనుక మీరు శాంతి ఒప్పందాలకు రాకపోతే మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరోవైపు దానికి సంబంధించి ఉక్రెయిన్ కూడా చాలా స్పందిస్తుంది, చాలా పాజిటివ్గా స్పందించింది. అమెరికా పీస్ మేకర్గా మారిపోతుంది, చాలా గొప్ప పని చేస్తుందని చెప్పి మాట్లాడినటువంటి తీరు. అంటే ఈ 10 to 11 days తర్వాత ఏం చేయగలిగే అవకాశం ఉంటుందంటారు? కొంతమంది ఏమో ఇలాంటివి యుద్ధానికి ఎస్కలేట్ చేసే అవకాశం ఉంటుంది, ఇలా టైం లిమిట్స్ పెట్టుకోవడమో లేదంటే స్ట్రాంగ్గా రిస్ట్రిక్షన్స్ పెట్టడం లాంటివి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ టైం లిమిట్స్, పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ నందు దేర్ ఇస్ ఏ ఎస్కలేషన్ ప్రాసెస్ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎస్కలేట్ చేస్తున్నారు, దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఒక విషయం మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం, ఓపెన్ గా మాట్లాడితే ఈజ్ కంప్లీట్లీ ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఎందుకనంటే నీ దేశాన్ని నేను ఎప్పుడు కొడుతూనే ఉంటాను, నీ దేశంలో రక్తం చెదిరిస్తూనే ఉంటాను, వేరే ఒక చిన్న ఉక్రెయిన్ లాంటి దేశంతో ఎప్పటికీ దాడి చేస్తూనే ఉంటాను, నువ్వు మాత్రం నేను చెప్పింది అలా వినాలి. ఇదేనా సాధ్యం అవుతుందా? తమ దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎంత ఎక్స్టెండెడ్ సపోర్ట్ అని తీసుకుంటారు, ఎంత ఎక్స్టెన్స్ వరకైనా వెళ్తూ ఉంటారు. కానీ అలాంటిది రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేస్తుంది. ఇప్పుడు ఇదే డొనాల్డ్ ట్రంప్ ని ఉక్రెయిన్ చేసింది తప్పు అని చెప్పమనండి, ఆయన చెప్పలేడు. బికాస్ ఉక్రెయిన్ లో ఆయనటువంటి పెట్టుబడులు ఉన్నాయి, ఉక్రెయిన్ తప్పు అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు, రష్యా గురించే మాట్లాడుతున్నాడు. రష్యా ఇప్పుడు ఎఫ్ఏబి 3000 బాంబ్ పేల్చిన విషయం గురించి రియాక్ట్ అవ్వమంటే కొన్ని క్షణాల్లోనే ఎక్కువ పాటలోనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ రష్యాకి వార్నింగ్ ఇస్తాడు. కానీ ఉక్రెయిన్ మాత్రం పట్టించుకోడు. ఉక్రెయిన్ కి వీళ్ళందరూ ఇచ్చేటువంటి ఈ తొక్కలో సపోర్ట్ చేయడం కారణంగా రష్యా పైన ఇంత భీకరంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది.
కానీ రష్యా నిజంగా తలుచుకుంటే, నిజంగానే ఒక రకంగా ఇవేమి నాకు కొద్దిగా నేను తేల్చుకుంటాను ఫైనల్ గా అనుకుంటే కనుక, ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశాన్ని లేకుండా చేయగల సామర్థ్యం రష్యా దగ్గర ఇండిజీనియస్ గా ఉంది. ఇది అమెరికా సపోర్ట్ కావాలనో లేకపోతే బ్రిటన్ సపోర్ట్ కావాలనో అవసరం లేదు. ఇప్పుడు మధ్యలో డొనాల్డ్ ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపుతున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా నందు 2 days బ్యాక్ వైట్ హౌస్ నుంచి ప్రెస్ సెక్రటరీ కెర్లిన్ మాట్లాడుతూ వారానికో యుద్ధాన్ని ఆపాడు డొనాల్డ్ ట్రంప్, అది డొనాల్డ్ ట్రంప్ యొక్క చరిత్ర అంటున్నారు. వారానికో యుద్ధాన్ని ఆపడమేమో గానీ అంత అసత్య ప్రచారాలు చేసుకొని ప్రపంచ దేశాలు, ఇందాక మీరు అన్నారు ఆయన ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, హీ నీడ్స్ ఏ నోబెల్ ప్రైజ్ అని కొంతమంది మాట్లాడుతున్నారని చెప్పి. ఈ సిచ్యువేషన్ లో ఆయన కొత్తగా యుద్ధాన్ని ఆపడమేమో గానీ యుద్ధాన్ని మొదలు పెడుతుంది ఆయన. ఇరాన్ పై యుద్ధం చేసిన డైరెక్ట్ గా ఆయన యుద్ధాన్ని జెలెన్స్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడడమే ట్రంప్ లక్ష్యం, ఆయన ఆ దిశగా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది చాలా గొప్ప పని అని చెప్పి ఆయన మాట్లాడారు. రైట్, అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలు కాపాడేమో కానీ ప్రాణాలు తీసుకున్నాడు. అంతెందుకు ఇప్పుడు స్వయంగా మన రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాలు పక్కన పెట్టి విత్ ఇన్ అమెరికా తీసుకుందాం. విత్ ఇన్ అమెరికాలో అక్కడ జరిగేటువంటి కస్టమ్స్ సంబంధించినటువంటి ఒక ర్యాలీలో ఎంతమంది పైన మరణం సృష్టించట్లేదన్నా, అక్కడ ఎంతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ తీసుకొచ్చి అక్కడ దాడులు చేయించట్లేదు. ఆయనకి ఒక్కటే, హీఈస్ క్లియర్, నేను ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ బి ద టాప్, నేను నయ్యానో భయ నేనే టాప్ లో ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం వచ్చింది రష్యా పైన డైరెక్ట్ గా సబ్మెరైన్స్ పంపించడానికి, న్యూక్లియర్ బాంబ్స్ పంపించడానికి, వార్నింగ్ ఇవ్వడానికి ఏం అవసరం వచ్చింది? ఉన్న పలంగా వార్నింగ్ ఎందుకు ఇస్తున్నారంటే డైరెక్ట్ గా చెప్తే నా మాట వినండి, లేదు అంటే మాత్రం నేను చేస్తానని రకంగా భయప్రాంతకు గురి చేసే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఒక చిన్న మాట నందు, ఇండియాకి అమెరికాకి ఎటువంటి విభేదాలు లేవు, కానీ రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ రిఫైనరీస్ కొనుగోలు చేసుకున్నామని చెప్పేటువంటి మాటతోనే ఏదో రకంగా ఇండియాని ఇబ్బందులకు గురి చేయాలి. ముందుగా రష్యాకి ఆర్థిక వనరులు కట్ చేయాలి. రష్యా మాట్లాడడం లేదు. మిగతా దేశాలు పాకిస్తాన్ అంటే కుక్కలాగా నాకు చెప్తే నా చెప్పులు నాకు ఇద్దరు రకంగా పాకిస్తాన్ భావిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి అంటే ఉక్రెయిన్ ఏదో బాగా విర్రబిగుతున్నాడు జెలెన్స్కీ, కానీ ఒకప్పుడు జెలెన్స్కీ ట్రంప్ను విభేదించిన ఆయనే ఇప్పుడు ఆయన చెప్పు చేతుల్లో ఎక్కడ నిల్చోవడం, కూర్చోమంటే కూర్చోవడం, అదే జరుగుతుంది సినారియో. కానీ ఇక్కడ ఇండియా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యాకి పరిస్థితి అదృష్టి ఇంకా రాలేదు. కాబట్టి రష్యాని ఈ ఇబ్బందులు గురి చేయాలి. చైనా ఆల్రెడీ టారిఫ్ వార్తో లాక్ చేశాడు. చైనాకి అమెరికా మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది, అది ఇంకా కొనసాగుతుంది. అప్పుడు టచ్ చేసే అవకాశం లేదు ఆయన. కానీ రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ తో వార్ లో ఉంది కాబట్టి రష్యాని కంట్రోల్ చేయడం కోసం ఇండియా ఆయిల్ రిఫైనరీ అక్కడ రష్యా దగ్గర కొనొద్దని ఒక ఫిట్టింగ్ పెట్టాడు. ఆ తర్వాత ఇండియా కూడా వినకపోవడంతో హీఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, రష్యా నుంచి మేమే చేసుకోగలుగుతాం. మార్కెట్ గురించి నువ్వే కూడా చెప్పడానికి అన్న రకంగా మన విక్రమ్ మిశ్రీ కానివ్వండి, తర్వాత రణ్దీప్ జైస్వాల్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఆ తర్వాత ఇండియాని ఏ రకంగా లాక్ చేయాలని చెప్పి మన పక్క శత్రు దేశం పైన ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో తెలియదు, లేవో తెలియదు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నాడు. 29% నుంచి 19% టారిఫ్ తగ్గించేస్తాడు. అంటే మన శత్రు దేశానికి కొంత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రకంగా ఆయన వారికి అమెరికా సపోర్ట్ వస్తుంది, పాకిస్తానుడి కాబట్టి నేను వెళ్ళి అమెరికాకి దగ్గర అవ్వాలి అనే రకంగా మనం ఆలోచన చేయాలని ఒక దురాలోచనతో ట్రంప్ ఉన్నాడు. కానీ నిజంగా అటువంటి దుస్థితి వస్తే, మా శత్రు దేశానికి సపోర్ట్ చేస్తున్నావు కదా మాకే నువ్వు చేయని రకంగా ఒక దుస్థితి వస్తే అవసరమైతే ఇండియా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ మరీ అంత దిగజారిపోయి డొనాల్డ్ ట్రంప్ దగ్గర మోకరిల్లే అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు రష్యా దగ్గర చేసినటువంటి ప్రయత్నాలు కానివ్వండి, జెలెన్స్కీ ఏం చెప్తున్నాడు, ఎక్కువ మంది ప్రాణాలు కాపాడట, ఇరాన్ లో దాడులు చేసి ఎక్కువ మంది ప్రాణాలు కాపాడట, గాజాలో మనమే చెప్తున్నాం నందు నిజంగా చాలా భయంకరమైన విషయం. సో ఇప్పటికే 75,000 మంది చనిపోయారు అక్కడ గాజాలకు సంబంధించి విషయం పైన మన సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా తిండి తిప్పలు లేక డొక్కలండి ఎండుకపోయి చిన్న చిన్న పిల్లలు రోడ్డు పైన, మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం, బంద్ దొరికితే బంద్ తింటూ ఉంటారు, ఏం దొరికితే తింటూ ఉంటారు అనేది. అటువంటి ఒక సినారియో గాజాలో. సో ఏంటి, ఇజ్రాయెల్ తో గాజాలో దాడి చేసి అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నావా అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? ప్రజల ప్రాణాలు కాపాడమేమో కానీ ప్రజల్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక రకంగా దిగజారిపోయే విధంగా చేసి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులని పూర్తిగా మార్చేసి వాళ్ళని పూర్తిగా అనగదొక్కాలని ఒక ప్రయత్నమై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఒక మానసిక రుగ్మత, మీరు చెప్తున్నట్టుగా మ్యాడ్ మ్యాన్ థియరీ అవలంబిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏమైనా ఇప్పుడు ఈ వార్ కు సంబంధించి ఇంకా ఎస్కలేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా వార్నింగ్స్ ఇస్తూ ఆయన పబ్బం గడపాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ వార్నింగ్స్ ని రష్యా, పుతిన్ ఏ మాత్రం